హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి. ఏంటా అని చూస్తున్నారా? అది పాకం కాదండి, నెయ్యి. ఈ నెయ్యి ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇలా గిన్నెలు నెయ్యి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరండి? కానీ చేసుకోవడమే కష్టం. కానీ చేసుకున్నాక అలా బాక్సుల్లో ఎత్తుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుంది కదా, ఆహా! అది కమ్మటి నెయ్యి మన చేతులతో చేసుకున్నది. ఇక అలా నెయ్యి చేసుకోవాలంటే ముందు మనం మీగడ జమ చేసుకోవాలి కదా. అందుకే మనం తీసుకునే పాలల్లో రోజు మనం పాలు కాగపెట్టాక ఈవినింగ్ చల్లబడ్డాక మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీగడ ఏమాత్రం తీయకూడదు. అలా మీగడతో మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి చాలా గట్టిగా మందంగా మీగడ కట్టేస్తుందండి పైన. అలా ఆ మీగడంతా తీసేసి మనం రోజు పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి కావాల్సినంత తయారవుతుంది. మీరు మీ ఓపికకు తగ్గట్టుగా ఎంతవరకు క్వాంటిటీ తయారు చేసుకోగలరో అంత అవ్వగానే మనము ఇంకా నెయ్యి చేయడం స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనం జమ చేసుకున్న మీగడని డైరెక్ట్గా నెయ్యి చేసుకోబోతున్నాం మనము. అలాగే నేను కాస్తంత మీగడ పక్కకి తీసుకున్నానండి. ఇది తోడు వేసాక నేను తర్వాత నెయ్యి చేసుకుంటాను అనమాట. అందుకనే కాస్త అంటే ఇది రీసెంట్ది కాబట్టి నేను పక్కకు పెట్టేసుకున్నాను. దీన్ని నేను ఫ్రెష్గా పెరుగు తోడు వేసి నెయ్యి చేసుకుంటాను. అంటే రెండు రకాలుగా చేయబోతున్నాను అనమాట. ఇలా డైరెక్ట్గా మీగడని చిలికి నెయ్యి తీయొచ్చండి. అలాగే మనం పెరుగు తోడు వేసి తోడుకున్నాక దాన్ని మజ్జిగలా చేసుకుని చిలికి అలా వెన్న తీసి మనం నెయ్యి చేసుకుంటాము. అది ఇంకా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను ముందు పక్కకి తోడు వేసి పెట్టేసుకుంటున్నాను రేపటి కోసమని. ఇప్పుడు మాత్రం మీగడతో చేస్తాను. ఇది మాత్రం తోడు వేసి పక్కకు పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి అండి, మనం పాలు తోడేసి పెరుగు కోసమని పాలు తోడేసుకుంటాం కదా, అలా తోడు వేయాలనుకున్నప్పుడు మనం పెరుగు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అందులోంచి మీగడ తీయకూడదు. అప్పుడే తీయగా ఉంటుంది. మనం మీగడ తీసేసి పెరుగు తోడేసామనుకోండి, ఆ పెరుగు చాలా పుల్లగా ఉంటుంది. కాబట్టి మీరు పాలు కాగబెట్టేటప్పుడు పెరుగు కోసమని విడిగా కాగబెట్టుకొని అవి తోడు వేసుకోండి. అప్పుడు మనకి ఆ పెరుగు కమ్మగా ఉంటుంది. నేనైతే పక్కకు తీసుకున్న మీగడలో వేడి పాలు పోస్తున్నానండి. ఎందుకంటే తోడు వేయాలి కాబట్టి. ఆల్రెడీ అది చల్లగా ఉంది. చక్కగా మరగపెట్టిన పాలు అందులో పోస్తున్నాను. అలా వేసినప్పుడు అవి చక్కగా గోరువెచ్చగా తయారవుతాయి. అప్పుడు నేను పెరుగు వేసేసి తోడు వేసి పక్కకు పెట్టేసుకుంటాను అనమాట. అది రేపటికల్లా తోడుకుంటుంది. అది తోడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను కావలసినప్పుడు తీసేసి వెన్న చిలికేసుకొని నెయ్యి చేసుకుంటాను. ఇక ఇలా ఒక్కసారి కలిపేసుకొని పాలు పోసి అదంతా గోరువెచ్చగా అవ్వాలి కాబట్టి ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా రెండో రకం అండి. ఇది నేను చెప్పేది నెయ్యి ఎలా చేయాలో అనేది తోడు వేసి ఎలా చేయాలని చెప్తున్నాను. ఇది తోడు వేసి మనం పక్కకు పెట్టేశాక మనము మీగడతో నెయ్యి చేసేది చూద్దాము. చక్కగా ఇలా కలిపేసుకొని మనం ఇందులో కావాల్సినంత తోడు పెరుగు వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. తోడు పెరుగు అందులో వేశాక ఒక్కసారి ఆ పెరుగు అంతా కూడా పాలకు కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి ఖచ్చితంగా. అలా కలిపేసి మనము మూత పెట్టేసి చక్కగా పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చక్కటి పెరుగు తయారైపోతుంది. ఇక దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాము. మూత పెట్టేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాము. అంతే అండి. అలా చక్కగా పక్కకు పెట్టేసి కదపకుండా మూత పెట్టేసి ఇక రేపటి వరకు దాన్ని కదపలేదనుకోండి, చక్కటి పెరుగు రెడీ అయిపోతుంది మనకి. ఇక మనము మీగడతో పెరుగు చేసుకునే వైపుకు వచ్చేద్దాము. ఇక గిన్నెలన్నీ సర్దేసి పక్కకు పెట్టేసుకోండి. ఇక అసలైన మీగడతో మనం నెయ్యి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఇంత మీగడ ఇలా ఉంది కదండి, దీన్ని అంతటి కూడా మనము జార్లోకి తీసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలన్నమాట. నేనైతే జ్యూసర్ జార్ తీసుకున్నానండి. ఇందులో చక్కగా మనకు పొడుగ్గా ఉంటుంది కాబట్టి చక్కగా పేరుకుంటుంది వెన్నంతా కూడా. అందుకే నేను ఆ జార్ తీసుకున్నాను. ఇక అలా తీసుకున్న జారులో మనము హాఫ్ వరకు మీగడ తీసుకోవాలండి. మీ దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా అయిపోతుందండి. నాకు టిఫిన్ నిండుగా ఉంది కాబట్టి ఇది చాలా టైం పడుతుంది. అందుకే మీకు ఒక 2 టైమ్స్ మాత్రం పట్టి చూపిస్తానండి ఎలా తీయాలి అనేది. నేను సగం వరకు కూడా మీగడ తీసుకున్నాను. అలాగే మీరు మిక్సీ చేసేటప్పుడు ఇలా మీగడ వేసుకొని వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. నీరు పోసాక సగం వరకు వచ్చేలా చూసుకోండి. అలా నీరు వేసి మనము మిక్సీ మూత పెట్టేసుకొని మనము మిక్సీ చేసుకోవాలి. మీరు మిక్సీ చేసేటప్పుడు దాదాపుగా ఒక 2-3 నిమిషాల వరకు నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా మీగడ వెన్నలా పేరుకుంటుందన్నమాట. మీరు మధ్య మధ్యలో ఆపకూడదు. మిక్సీలో మిక్సీ జార్ పెట్టేసి చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు హైలో నాన్ స్టాప్గా తిప్పండి. అలా నాన్ స్టాప్గా తిప్పడం వల్ల మీకు వెన్న అంతా చక్కగా పెరిగిపోతుందండి. చూడండి పల్చదనం. మీకు సరిగా చిక్కగా ఉంది అనిపిస్తే కనుక మధ్యలో కాస్త వాటర్ వేసుకోవచ్చు. నేను ఒక 5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా అలా పడుతూనే ఉన్నానండి. చూడండి ఇప్పుడు మూత తీస్తున్నాను నేను. ఎంత చక్కగా పేరుకుందో వెన్న మీకు తెలుస్తుంది కదా. ఇలా పేరుకోవాలన్నమాట. మనం చేతితో తీయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు మనం మిక్సీ జార్ పక్కకు తీసేసుకొని ఆ వెన్ననంతా కూడా ఒక గిన్నెలో పోగేసుకోవాలి. అలా 1-2 సార్లు మీ దగ్గర ఉన్న మీగడ క్వాంటిటీని బట్టి ఎన్నిసార్లు అయితే తీసుకోగలరో అన్నిసార్లు కూడా మనం ఇలా తీసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే చాలా ఉందండి. ఇది నేను ఫస్ట్ టైం తీస్తున్నాను. నెక్స్ట్ రెండో రౌండ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ముద్దలా అలా వచ్చేస్తుంది కదా. ఇలా మనం మొత్తం కూడా తీసేసుకొని ఒక పక్క గిన్నెలో వేసేసుకోవాలండి. అలా మన దగ్గర ఉన్న మీగడనంతటి కూడా ఇలానే చిలుపుకోవాలన్నమాట. ఇలా మిక్సీలో వేయడం వల్ల మనకి చాలా చక్కగా వస్తుందండి. చేయితో తిప్పడం అంటే చాలా టైం పడుతుంది. ప్లస్ మనకి చేయి నొప్పి. ఎలా మిక్సీలో వేసామనుకోండి చక్కగా అయిపోతుంది.
కాబట్టి ఎక్కువగా ఉంది అంటే కనుక కంపల్సరీగా మీరు మిక్సీ జార్లోనే వేసుకోవాలి. చూడండి ఎలా ముద్దలు ముద్దలుగా ఎలా చక్కగా వచ్చేసి మనకి పల్చగా వాటర్ అంతా కూడా అడుగున ఉండిపోతుందన్నమాట. ఇలా నా దగ్గర ఉన్న మిగడనంతని కూడా నేను ఒకటికి 10 సార్లు తీయాల్సి వస్తుందండి, అంత మిగడ ఉంది. కాబట్టి నేను మీకైతే ఒక 2 సార్లు చూపించదలుచుకున్నాను. ఆ తర్వాత మిగతాది నెయ్యి ఎలా కాయాలో చూపించేస్తాను. ముందైతే ఇందులో వెన్నంతా కూడా నేను తీసేసి పక్కకు వేసేసుకుంటున్నానండి. ఏమాత్రం జారులో మిగలకుండా చూసుకోండి. అలాగే నేను రెండోసారి కూడా మిగడ తీసి ఇందులో వేసుకుంటున్నానండి పట్టడానికి. అలా నేను ఈ మిగడంతా కూడా అలానే పట్టేసుకుని వెన్నంతా కూడా పక్కకు తీసేసుకుంటాను. ఇది నేను సెకండ్ టైం వేస్తున్నాను. ఇది ఒక్కసారి చూపించేస్తాను మీకు. ఇది కూడా చూడండి ఎంత చక్కగా చిక్కగా వస్తుందో మీకే తెలుస్తుంది. చక్కగా మూత పెట్టేసుకుంటున్నాను. మిక్సీ మీద పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మిక్సీ చేసేసుకుందాము. అంతే, మనకి సెకండ్ టైం కూడా కమ్మటి వెన్న రెడీ అయిపోతుంది. అది కూడా మనం ఆ గిన్నెలోకి తీసేసుకున్నాం అనుకోండి, ఇక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చక్కగా మిక్సీ జార్ని మిక్సీలో పెట్టేసి మళ్ళీ చిలికేస్తున్నానండి. చూడండి చక్కగా నిండుగా అయింది చూసారా. మనం సగం నీరు వేస్తేనే అంత పైకి వస్తుంది కాబట్టి వాటర్ మీరు చూసి వేసుకోండి. పట్టేశానండి. చూడండి అబ్బా ఎంత చక్కగా పేరుకుందో చూసారా. ఇలా అవ్వాలన్నమాట. ఇలా మనం ఎక్కువసేపు చిలకడం వల్ల వెన్న మొత్తం కూడా వదిలేస్తుందండి ఆ మజ్జిగ. కాబట్టి మనం ఇలా చక్కగా పట్టేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి. చూడండి గడ్డలా ఎలా పేరుకొని పైకి చేరుకుందో చూస్తుంటేనే అబ్బా చేసేయాలి ఇలా అనిపిస్తుంది కదా. అలా వెన్ననంతా తీసుకుని అలా వాటర్ అంతా వదిలేసేలా ఇలా ఒకసారి అనుకొని మనం ఆ గిన్నెలో వేసేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ మనం అందులో ఏమైనా వాటర్ ఉంటే తీసేసుకోవచ్చండి. ముందైతే ఈ వెన్నంతా కూడా ఆ గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి ఇలా వస్తుందన్నమాట. చక్కగా ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు. ఇక ఇలా తీసుకున్న వెన్ననంతా కూడా మనం పొయ్యి మీద పెట్టి ఎలా కరిగించుకోవాలో నేను చూపిస్తాను నెక్స్ట్. చూసారా కమ్మటి వెన్న ఎంత చక్కగా కనిపిస్తుందో. చూస్తుంటేనే అబ్బా ఇలా మనం చేసేసుకోవాలి, వెన్న నెయ్యి మన సొంతం చేసుకోవాలి అని అనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, చక్కగా మిగడ పోగేసుకోండి, ఇలా చక్కగా చిలికేసుకోండి, నెయ్యి చేసేసుకోండి. ఇక మనం నెయ్యి ఎలా చేయాలో చూసేద్దామా. చూడండి ఎంత వెన్న పోగైందో. నాకు ఆ గిన్నె నిండగా ఇందులోకి కూడా అయిందండి. ఎందులో అయితే నేను నెయ్యి చేయాలనుకుంటున్నానో అందులోకి కూడా కాస్త తీసుకున్నాను. ఇక ఆ వెన్న మొత్తం కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకున్నాక మనం దగ్గరే ఉండాలండి. చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. అదంతా కరగాలి కాబట్టి దగ్గరే ఉండాలి, ఖచ్చితంగా పొంగకుండా చూసుకోవాలి. ఇక మనం కలుపుతూ ఉండాలన్నమాట. కనీసం గంట పడుతుందండి. ఇంత వెన్న నెయ్యి అవ్వాలంటే గంట పడుతుంది. అంటే నా దగ్గర చాలా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, మీకు తక్కువ టైం పట్టొచ్చు. ఇక దీన్ని ఇదంతా కరిగే వరకు పొయ్యి దగ్గరే ఉంటాను. ఇక మనం అది స్టవ్ మీద పెట్టుకొని అది రకరకాల స్టేజ్లు దాటి మన నెయ్యి స్టేజ్కి వచ్చేసరికి 1 అవర్ కంటే ఎక్కువ పడుతుందని చెప్పాను కదా. ఈలోపు మనం ప్రాసెస్లో మీ పనులు ఏమైనా ఉంటే చూసుకోండి, లేదా నెయ్యి దగ్గరే ఉండి చూసుకోండి. నేనైతే చాలా దగ్గరే ఉండి చూసుకుంటున్నానండి, ఏమాత్రం పొంగకుండా ఉండాలని చక్కగా దగ్గరుండి చేసుకున్నాను. ఎట్టకేళ్లకు చివరికి నెయ్యి రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కటి నెయ్యి రెడీగా ఉందో. ఇలా ఎర్రగా అవ్వాలండి నెయ్యి. ఇలా నెయ్యి ఎర్రగా అయినప్పుడే మనకి చక్కటి టేస్ట్, కమ్మటి వాసన ఉంటుందండి. కాబట్టి నెయ్యి ఎర్రగా కాయించుకోవాలి. మరి తెల్ల తెల్లగా ఉంటే బాగోదు, ప్లస్ పాడవుతుంది. మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవాల్సి వస్తుంది. పాడవడం అంటూ ఉండదు, కానీ మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎర్రగా ముందే మనం చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా పక్కకు పెట్టేసుకుని కావాల్సినప్పుడల్లా అలా కరిగించి వేసేసుకోవచ్చు. ఇక మనం కాగపెట్టుకున్న నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇక మనం బాక్స్లోకి తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ నెయ్యి కింద స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా చల్లారాక మనము వడకట్టేసుకొని కావాల్సిన బాక్సుల్లోకి వడకట్టేసుకొని తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ డేకి మనకి బాక్సుల్లో ఇలా కమ్మటి నెయ్యి రెడీగా ఉంటుంది. ఇక దీన్ని మనం ఎలా కావాలంటే అలా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనా బయట అనేది మీ ఇష్టం. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎందులోకి కావాలంటే అందులోకి మనం నెయ్యి చక్కగా వాడేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ నెయ్యిని తెలుసు కదా ఎంత కమ్మగా ఉంటుందో ఇలా ఫ్రెష్ నెయ్యి వాడినప్పుడు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని నెయ్యి ఇంట్లోనే చేసుకునే ఏర్పాటు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పెరుగు మీగడతో నెయ్యి నెక్స్ట్ వీడియోలో.